నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వ్యాప్తంగా కులగణన, ఆ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, సో బీసీ కమిషన్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కమిషన్ ఈ కులగణన ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వానికి నివేదించబోతుంది అనే విషయాలపైన మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారిని బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. చెప్పండి అక్క, మొత్తాన్ని బీసీ కమిషన్ మెంబర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఆధారంగా ఏం తెలుసుకున్నారు? మీరు గతంలో అనేక పర్యటనలు చేశారు, అనేక జిల్లాల్లో ప్రజలు ఎటువంటి నివేదికలు ఇచ్చారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ యోయో ఛానల్ నుంచి, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. నేను ఒక బీసీ కమిషన్ మెంబర్గా తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ హియరింగ్స్లో భాగంగా మనం పార్టిసిపేట్ చేసినప్పుడు, ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమకారిణిగా ఉన్నప్పుడు అందులో నుంచి చూసి నన్ను కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేశాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తర్వాత రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఒక బీసీ కమిషన్ మెంబర్గా నేను ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను. మా చైర్మన్ నిరంజన్ గారు, ఇతర సభ్యులు రాపోలు జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారితో కలుపుకొని మేమంతా కలిసి ఉమ్మడి 10 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్స్ కార్యక్రమాలకు అటెండ్ అయ్యాం. అట్లా అటెండ్ అయినప్పుడు ఆయా పర్యటనలో భాగంగా మేము పబ్లిక్ హియరింగ్స్లో తీసుకున్నప్పుడు ప్రధానంగా మాకు వచ్చినటువంటి అంశాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, కులాల పేరు మార్పిడికి సంబంధించి, వాళ్ళ సామాజిక స్థితిగతుల గురించి, అలాగే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఉన్నటువంటి అడ్డంకుల గురించి వాళ్ళు క్రియాశీలకంగా చెప్పడం జరిగింది. రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చిండ్రు. ఇలా విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు బీసీలకు సంబంధించి కొన్ని కులాలు, ఇప్పుడు పిచ్చగుంట్ల కులం, దొమ్మరి కులం అని పేర్లు తిట్లుగా వాడతాం, కానీ అవి కులాలు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మాకు కన్నీళ్ళు వచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే కనీస గుర్తింపు లేకుండా ఒక దయనీయమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ కులాల పేర్లు మార్చడంతో పాటు వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన చేయడం జరిగింది. అలాగే ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి, స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా ప్రవర్తించినటువంటి వాటిని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు నేను ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పిన అంటే, బీసీ కులాలలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు మాత్రమే విద్య, ఉద్యోగం, సామాజికం, రాజకీయం, ఆర్థిక అంశాల్లో మెరుగైన స్థానంలో ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టే కులాలు మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, పద్మశాలు, ఇట్లా కొంత వేరకు చెప్పుకుంటూ పోతే వేళ్ల మీద లెక్క పెట్టే కులాలు మాత్రమే సమాజంలో ఒక గుర్తింపు దశలో ఉన్నారు. ఈ చాలా కులాలు అణగారిపోయినటువంటి కులాలు ఉన్నాయి. సామాజికంగా గుర్తింపు లేకపోవడం కావచ్చు, ఆర్థిక పరంగా సమృద్ధిపైన జీవితాలు లేకపోవడం, ఒకవేళ జీవన విధానాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం కావచ్చు, ఇలాంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. వీటితో పాటు ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్స్ లేకపోవడం, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీ యాక్ట్ ఉందో బీసీలకు కూడా అట్లాంటి ఒక అట్రాసిటీ యాక్ట్ కావాలనడం, అలాగే ఈ మన రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్స్ లేకపోవడం, దాంట్లో భాగంగానే ఇప్పుడు 42% రిజర్వేషన్ అనే అంశం వచ్చింది. రాజకీయ పరంగా అవకాశాలు లేకపోవడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మా ముందుకు తీసుకొచ్చారు ప్రజలు. వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కుల సంఘాల పేరు మీద వ్యక్తిగతంగా, అందులో ఉద్యోగ సంఘాలు ఉన్నవాళ్ళు, వివిధ టీచర్స్గా ఉన్నవాళ్ళు, లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, అడ్వకేట్స్గా ఉన్నవాళ్ళు, కుల సంఘాలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా కొంతమంది వ్యక్తిగతంగా రావడం జరిగింది, కొంతమంది సంఘాలుగా రావడం జరిగింది. వచ్చి వారి అభిప్రాయాలను మాకు వ్యక్తం చేసినప్పుడు వీటన్నిటిని ఒకచోట క్రోడీకరించి ఈ నివేదికను తయారు చేసి మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళకు ఇచ్చినటువంటి నివేదికని వాళ్ళు చర్చించి ప్రభుత్వం రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ స్వార్థానికి దాన్ని నిరుపయోగం చేస్తున్న పరిస్థితి. కొందరు బాధితులు అయితే ఆ యాక్ట్ ద్వారా ఇప్పుడు అంటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ బీసీలకు ఇప్పటి వరకు అయితే లేదు. సో మీ నివేదిక అంటే వాళ్ళు ప్రజలు ఏమైనా చెప్పారా, మాకు ఇటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్న ప్రొటెక్షన్ లాగా మాకు కూడా బీసీలకు కూడా కావాలనేది మీ నివేదిక, అంటే ప్రజలు ఏం చెప్తారు, మీ నివేదిక ప్రభుత్వానికి ఏం చెప్పింది? అంటే మనకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వాళ్ళకి ఎందుకు యాక్ట్ వచ్చింది, మనకు వాళ్ళ కులం పేరు మీద దూషించినప్పుడు, వాళ్ళని అవమానించినప్పుడు వాళ్ళకు రక్షణ కోసం ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యాక్ట్ ఎప్పుడైనా కూడా సరైన పద్ధతిలో వాడుకోవాలి. మనం సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్ట్ను ఉపయోగించుకొని తప్పుదోవ పట్టే విధంగా
అక్రమ కేసులు పెట్టడం అనేది ఎవరైనా ఖండించాల్సిన అంశమే. కానీ అన్ని చోట్ల మిస్యూజ్ కాదు, కొన్ని చోట్ల దానివల్ల ఉపయోగం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా చెడు మంచి రెండు ఉంటాయి. అట్లాంటప్పుడు అలాగే బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ కావాలి అనేది వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు కూడా అన్నారు, కులాల పేరు మీద మమ్మల్ని నిందిస్తున్నారు కదా, మమ్మల్ని నిందించినప్పుడు మాకెందుకు అట్రాసిటీ యాక్ట్ ఉండదు, మాకు కూడా ప్రొటెక్షన్ కోసం కంపల్సరీ మాకు అట్రాసిటీ యాక్ట్ కావాలి అన్నప్పుడు ఈ అంశాన్ని కూడా మేము ఇచ్చిన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే, సమాజంలో భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న భావజాలాలు ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది ప్రధాన అంశం. అక్కడ గౌరవించుకునే క్రమంలో వాళ్ళు గౌరవించకపోగా నిందించినప్పుడు వాళ్ళ రక్షణ కోసం చట్టాలు వస్తాయి. ఇప్పుడు వరకట్న నిషేధ చట్టాలు కావచ్చు, బాలల హక్కులకు సంబంధించిన చట్టాలు కావచ్చు, ఇప్పుడు పోక్సో యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయి? ప్రొటెక్షన్ కోసమే వస్తాయి. మనకు యాక్ట్ ఎప్పుడైనా కూడా, ఆ చట్టం ఎప్పుడైనా కూడా రక్షణ కోసం ఉపయోగపడే విధంగా మనకు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది నేను కమిషన్ సభ్యురాలుగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉంటే, కాకపోతే నేను రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్న క్రమంలో నేను ప్రాక్టీస్ మొత్తం కంప్లీట్గా మానేసి పాలిటిక్స్లోకి రావడం, దాంట్లోంచి ఇప్పుడు కమిషన్లోకి వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడ కమిషన్ సభ్యురాలుగా నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తా ఉన్నాను. అయితే ఇదే సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 42% రిజర్వేషన్ రావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంతో పాటు కేంద్రం అంటే పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బిల్లు పాస్ అవ్వకపోవడం వల్ల మొన్న చట్టసభల్లో జరిగినటువంటి మన లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మనకు బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ రాలేదు అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా జనరల్ స్థానాల్లో కావచ్చు, వారి స్థానాల్లో అంటే బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కావచ్చు, మంచి మెజార్టీతో దాదాపు 56% పైగా బీసీ అభ్యర్థులు సర్పంచులుగా గెలవడం జరిగింది. దాన్ని మేము బీసీ కమిషన్ నుంచి అప్రిషియేషన్ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళంతా కూడా బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అనివార్య కారణాలలో బిల్లు పాస్ కాలేదు. బిల్లు పాస్ కాకపోవడం వల్ల ఏం చేయలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళింది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటిది బీసీ కమిషన్ కూడా ఆకాంక్షని ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే, విద్యా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన జీవితం రావడం కావచ్చు, పూర్తిగా అణగారిన పరిస్థితుల్లో ఉన్నటువంటి కులాలు ఇంకా గుర్తింపుకు కూడా నోచుకొని కులాలకు అన్ని రకాలుగా అవకాశాలు రావాలన్నప్పుడు చట్టసభల్లో ఆయా కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉండడం అనేది అవసరం. ఆ ప్రతినిధులు ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు నేను ఒక మహిళగా మహిళల బాధ నాకు తెలుస్తుంది. నేను ఒక కులానికి చెందిన వ్యక్తిని, నా కులానికి సంబంధించిన వ్యక్తుల యొక్క బాధ నాకు తెలుస్తుంది. ఒక కమిషన్ సభ్యురాలుగా, ఒక విద్యావంతురాలుగా, ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా కూడా నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు వివిధ కులాలకు సంబంధించినటువంటి, వివిధ పరిస్థితులకు సంబంధించినటువంటి స్థితిగతులు, పరిస్థితుల పట్ల ఒక అవగాహన కలిగి ఉంటుంది. అంటే ఒక కులం నుంచి ఒక వ్యక్తి చట్టసభల్లోకి ప్రాతినిధ్యం వచ్చినప్పుడు ఆయా కులాలకు సంబంధించినటువంటి స్థితులు, సాధక బాధకాలన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి వాటి నుంచి వాళ్ళకు మెరుగైన జీవితాన్ని అందించడానికి చట్టాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్లకి ఎస్సీ ఎస్టీలకు ఆ ప్రాతిపదికనే వచ్చింది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ సీట్లు ఉన్నట్టుగా, ఇప్పుడు మనకు లోకల్ బాడీస్లో ఉన్నట్లుగా బీసీలకి మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళడానికి, చట్టసభల్లోకి వెళ్ళడానికి రిజర్వేషన్ లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లో ఈ రిజర్వేషన్ లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే, వాళ్ళకు అవకాశాలు రావడం అనేది అవసరము. అంటే అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బీసీ కులాల్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు మాత్రమే సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన స్థానంలో ఉన్నారు. ఇంకా దాదాపు 80% బీసీ కులాలు అణగారిన స్థితిలోనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అభ్యున్నతి దిశగా వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటిని కూడా చర్చిస్తోంది. మా నుంచి నివేదిక తీసుకుంది, డెడికేషన్ కమిషన్ నుంచి కులగణన ద్వారా నివేదిక తీసుకుంది. ఇవాళ బీసీల జీవితాల్లో ఒక మెరుగైనటువంటి స్థితిని కల్పించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక తెలంగాణ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తిగా, ఇవాళ బీసీ కమిషన్లో సభ్యురాలుగా ఉన్న వ్యక్తిగా నేను ఒకటే తెలంగాణ సమాజానికి కూడా నేను వ్యక్తం చేసేది ఏంటంటే, మనం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, వ్యవస్థ మనది, రాష్ట్రం మనది. రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రైజింగ్ తెలంగాణ
నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఇలా ఎంతో మంది ఒక ఆడబిడ్డగా చెప్తా ఉన్నాను, ఇలా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేయాలన్నటువంటి ఒక గలం విప్పి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని అభ్యున్నతి ప్రదంలో నడిపించడానికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా సంకల్పించి వారు అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు ఖచ్చితంగా అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి న్యాయం జరుగుతుందనేది నేను ఖచ్చితంగా దృఢంగా నేను ఈ విషయం చెప్పగలను. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నటువంటి అంశాలన్నిటి పట్ల ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా నేను ఈ అంశాన్ని నేను షేర్ చేసుకుంటా ఉన్నాను. ఒకటి పండక్క, ఇప్పుడు అంటే బీసీ కమిషన్ ద్వారా ప్రజలకు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? బీసీ కమిషన్ నుంచి అంటే ఇప్పుడు బీసీ కమిషన్ యొక్క పాత్ర ఏంటి అనేది నేను ఇంతకు ముందు చెప్పిన. బీసీ కమిషన్ ద్వారా, బీసీ కమిషన్ వ్యక్తి నేను ఏం చెప్తున్నానంటే బీసీలలో అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం ఆ దిశగా ప్రయాణం చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి అంటున్నా. బీసీ సామాజిక వర్గం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా కేంద్రం కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రము అసలు వాస్తవానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం మనకు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దాన్ని వారు కృషిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలంగాణ బీసీ సామాజిక వర్గాలు అండగా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా మన వాదాన్ని బలంగా వినిపించినప్పుడు సక్సెస్ అవుతాము అనేది నా అభిప్రాయం. ఆ దిశగా నడవాలని కూడా ఒక బీసీ బిడ్డగా, బీసీ కమిషన్ సభ్యురాలుగా నేను చెప్తా ఉన్నాను. నా లక్ష్యం ఒకటే, నా అభిప్రాయం ఒకటే. రైజింగ్ తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమ బిడ్డను నేను, అంటే ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిందని. ఆ ఉద్యమం నుంచే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నన్ను పిలుచుకొని నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే సాధించుకున్న తెలంగాణని సుభిక్షంగా చూడాలనుకోవడము మా కళ, భవిష్యత్ తరాలకి సుసంపన్నమైన తెలంగాణని ఇవ్వాలనుకోవడం మన కళ. ఆ కళను సాకారం చేసే దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సహకారంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఇంకింత ఎక్కువ శక్తిని అందించిన వాళ్ళం అవుతాం. మనం ఇప్పుడు ఎలక్షన్ అంటే నేను కమిషన్లో ఉన్నాను కాబట్టి పార్టీల గురించి, ఎలక్షన్స్ గురించి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఒక్క అంశాన్ని నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ సమాజం అంతా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీల వారిగా విడిపోతాం కావచ్చు, కొన్ని అంశాలు వచ్చినప్పుడు కులాల వారిగా విడిపోతాం కావచ్చు, కానీ ఒక అంశం ఎక్కడ మనల్ని కలుపుతుందంటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనే అంశము మనల్ని కలుపుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మనల్ని కలిపింది కదా. రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు ఏర్పాటు చేసుకొని మా స్టూడెంట్ జేఏసీ ఫస్ట్ చేసి కాటి కాపర్ల దాకా జేఏసీలు ఏర్పాటు చేసుకున్నామే. అట్లా చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి తెచ్చుకున్న తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనం పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు నడవాలని చెప్పేసి నేను ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాను. నిన్నగాక మొన్న మనకు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక మాట అన్నారు. ఒక ఉద్యమ బిడ్డగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నా తెలంగాణ, నా గడ్డ, నా పుట్టిన గడ్డే నాకు ముఖ్యం. నా తెలంగాణకు అన్యాయం జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగినా ఒక ముఖ్యమంత్రిగా నేను సహించను అని అన్నారు. మేము చాలా గర్వపడుతున్నాం. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఉద్యమ బిడ్డలుగా ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ కదా. మరి ఈ తెలంగాణ అభివృద్ధి దిశగా ఆయన నడుస్తున్నప్పుడు నేను ఒక్కటే వేడుకుంటున్నా, బీసీ కమిషన్ సభ్యురాలుగా, ఒక బీసీ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నా, ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ఎలా అయితే ముందుకెళ్తున్నారో, ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి విద్యే ప్రధానం, విద్యతోటే జ్ఞానం, దానితోనే ఏదైనా మనం సాధించగలమని చెప్పి ప్రాధాన్యత ఇస్తున్నారో, వ్యవసాయ రంగానికి, మహిళలకి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు సహకారం అందిస్తున్నారో, ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నారో, దాంట్లో మనం భాగమై నడుద్దాం అనేదే నా విజ్ఞప్తి. ఫైనల్ గా అంటే తెలంగాణ ప్రజలకు బీసీ కమిషన్ ద్వారా అంటే మీ అంచనా ప్రకారం 42% రిజర్వేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి? నేను ఇందాకే చెప్పినాను కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన కృషి 100% కృషి చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాజం కూడా తోడైతే కేంద్ర ప్రభుత్వము బిల్ పాస్ చేయాలి, పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి. తెలంగాణ సమాజం ఊకోదు 42% చేయకపోతే, బీసీ సామాజిక వర్గం ఊకోదు. ఎందుకంటే సమాజంలో వాళ్ళు దాదాపు 56% నుంచి 60% మధ్యలో మనకు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు
ఇలా లబ్ధి చేకూరాలి అంటే మేము బిల్లు ప్రవేశపెట్టాలి, భేషజాలకు పోకుండా ఖచ్చితంగా బిల్లు ప్రవేశపెట్టాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. చేసినప్పుడు మనకు ఇక్కడ న్యాయం జరుగుతుందని నేను అంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.